చాలా టైం అయిపోయింది. ఇప్పుడు గంజాయి డ్రగ్స్ ఎవరెవరన్నా కాదన్నా పైకి మాట్లాడుకోకపోయినా ప్రభుత్వ పాఠశాలల వరకు వెళ్ళిపోయినాయి. విపరీతంగా గంజాయి డ్రగ్స్ ఫ్లో అవుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏంటి దానికి కూడా జాతకానికి రిలేటెడ్ ఉంటుంది? సూపర్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు నా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు నిన్న ఒక సెలబ్రిటీ వచ్చిండు. సెలబ్రిటీ అంటే ఈజ్ నాట్ సెలబ్రిటీ, ఈజ్ వన్ పొలిటీషియన్. పొలిటీషియను బాగా డబ్బు ఉంటుంది, 1000 కోట్లకు ఉంటాడు. 1000 కోట్లకు ఉన్నటువంటి యజమాని ఏం కోరుకుంటాడు? తన కొడుకు తన వారసుడిగా నిలబడాలని కోరుకుంటాడు. వీడి పరిస్థితి ఏంటి అంటే వీడు గంజాయికి అలవాటయ్యాడు. వీడు చదువుకోవట్లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే వంశ భ్రష్టుత్వం అంటాం. సో నేను చూడగానే ఏం చెప్పినా అంటే, జాతకం చూడగానే మీ అబ్బాయికి వంశ భ్రష్టుత్వం ఉంది, ఏ రకంగా కూడా వీడు మిమ్మల్ని సాటిస్ఫై చేయలేడు. ఎలా చేయలేడు అంటే సెటిల్మెంట్ పరంగా, అంటే కెరియర్ లేదు వీనికి, సెటిల్మెంట్ లేదు, మ్యారేజ్ లేదు, చిల్డ్రన్ లేరు. ఇప్పుడు నేను లేదు అని చెప్పడము అవతలడు హార్ష్ అనుకుంటే ఎట్లా, భయపెట్టడం అనుకుంటే ఎట్లా? దీన్ని భయపెట్టడం కాదు కదా. అప్పుడు వాడు అవతలడు ఓపెన్ అయ్యిండు, మీరు చెప్పేది 100% నిజం, మావాడు గంజాయికి అలవాటు అయ్యిండు, మావాడు ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మావాడు పొద్దున్న లేస్తే దోస్తుల పేరు వేసుకొని బయట తిరుగుతున్నాడు, అసలు మావాడు నేను పని చెప్తే చేస్తలేడు, నా వ్యాపారం చూసుకోమంటే చూస్తలేడు, నా కండిషన్ ఏంది? ఇది వాడు మాట్లాడిన మాట, ఆయన యజమాని. నిజమే కదా నేను మాట్లాడింది. సో ఇప్పుడు దీనికి ఒక పూజ ఉంటుంది, ధూమావతి అని ఒక పూజ ఉంటుంది. ఆ ధూమావతి అనే పూజ కారణం ఏంటి అంటే, ధూమావతి అంటే చెడు అలవాట్లను దూరం చేసేటువంటి ఒక దేవత. దశమహావిద్యల్లో ఆ పూజ చేస్తాం. సో ఆ పూజ చేయడం ద్వారా అతనికి ఉన్నటువంటి అలవాట్లు మారుతాయి అని శాస్త్రం చెప్పింది. సో ఇక్కడ పూజ చేయగానే మారుతాయా అంటే, పూజ చేసిన తర్వాత అతనిలో మార్పు ఎలా వస్తుంది అంటే, ప్రేమ ద్వారా, అయ్యో మా అమ్మ బాధపడుతుందే, అయ్యో మా తండ్రి బాధపడుతుండే, సో సామాజికంగా నా వాల్యూ పోతుందే, నేను ఇంత పెద్ద రిచ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక మనిషినే అనేటువంటి బాధ నుండి అతను ఆ మార్పు అనేది సాగుతుంది. ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్ హీరోలు కొడుకులు చాలా లగ్జరీగా బతుకుతారు అనుకుంటారు. యాక్చువల్గా ఈ డ్రగ్స్కి అలవాటు అవ్వడానికి జాతకం ఒక కారణమైతే, సామాజిక పరమైన అంశం ఏంటి అంటే ఆ లెజెండరీనెస్ను దాన్ని ముందుకు తీసుకోలేకపోవడం వల్ల సమస్యలు, స్ట్రెస్ ఉంటుంది, తెలియని స్ట్రెస్ ఉంటుంది, భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. ఒక మినిస్టర్ ఏమనుకుంటాడు అంటే, మినిస్టర్ కొడుకును మినిస్టర్ చేయాలనుకుంటాడు, ఒక హీరో కొడుకును హీరోనే చేయాలనుకుంటాడు హీరో. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే 100% ఇక్కడ 100లో ఉన్నటువంటి హీరో కొడుకు 100 నుండి స్టార్ట్ చేయకుండా 101 నుండి స్టార్ట్ చేయాలి. సో వీడు 0 నుండి స్టార్ట్ చేసే వర్కౌట్ కాదు. సో ఆ తండ్రి యొక్క పేరును నిలబెట్టలేక ఈ కొడుకు సఫర్ అవుతూ ఉంటాడు. అవును, స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్ అన్నారు కదా, దాన్ని ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు పేరు తీసుకొని చెప్తున్నా, నేను చాలా పేరు తీసుకొని చెప్తున్నా. యష్ అని ఒక హీరో ఉన్నాడు. అవును, అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడిని కాదు, పేరు తీసుకొని చెప్తున్నా. మీరు నమ్మరు, ఇవాళ ఆయన కండిషన్ ఏంది తెలుసా? ఈజ్ అండర్ డిప్రెషన్. ఎందుకు అంటే ఆయన చేసిన 2 సినిమాలు ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు KGF 10 వరకు తీసుకోలేడు కదా, ఎక్కడో దగ్గర సబ్జెక్ట్ మార్చాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆయన సబ్జెక్టును హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, అంటే ఆయన మళ్ళీ ఇంకో KGFని తీయలేకపోతున్నాడు. అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఉంది. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, ఆగమ్య గోచరం పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది ఆయనకు, పిచ్చెక్కిపోతుంది. నేను అనేది ఏంటంటే, సెలబ్రిటీ స్టేటస్ని హ్యాండిల్ చేయడం కూడా రిస్కే, క్యారీ చేయడం కూడా కష్టమే. సో అట్లా వంశము, అట్లా అంత పెద్ద హీరోలే క్యారీ చేయలేకపోతున్నారు, అట్లాంటిది వాళ్ళ కొడుకులు ఎట్లా క్యారీ చేస్తారు? తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలంటే వీళ్ళతో ఏమవుతుంది? సో వీళ్ళ జాతకంలో ఆ యోగం ఉండాలి. ఓకే, సో అంటే ఈ గంజాయి డ్రగ్స్ లాంటివి తీసుకోవడం మానిపించడం కూడా త్రూ పూజలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే నీ విలువ నీకు తెలియజేయాలి. ఇప్పుడు ఏమీ లేని వాడు డ్యామేజ్ అయితే నథింగ్ అండి. 1000 కోట్లు డ్యామేజ్ అయితే వాడి మీద బతికే 1000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే, కూర్చోబెట్టి, అరే నాన్న, మీ నాన్న ఇంత గొప్పోడు, కౌన్సిలింగ్ ఇస్తూ, జాతకంలో ఉండేటువంటి వీడు ఎందుకు ఇట్లా తయారయ్యిండు, వీడు ఎందుకు ఇలాంటి అలవాట్లు నేర్చుకున్నాడు అనే దాన్ని హ్యాండిల్ చేస్తూ, దీనికి ఆంజనేయ స్వామి కి ఒక పూజ ఉంటుంది, స్పెషల్ పూజ, చాలా స్పెషల్ పూజ. ఆ పూజ చేస్తాం. మళ్ళీ నేను మళ్ళీ దక్షిణాచారంకి వచ్చి, అంటే ఇక్కడ సమస్యను బట్టి నేను వామాచారమా దక్షిణాచారమా నేను డిసైడ్ చేస్తాను, నేను 2 చేస్తా. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే, ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా ఒక పూజ ఉంటుంది. ఆ పూజ 2 రోజుల పాటు చేయాల్సి వస్తుంది.
అదొక ప్రాసెస్. ధూమావతి అనే పూజ ఉంటుంది, ధూమావతి చేస్తాం. సో అట్లా చేసి అతన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు డ్రగ్స్ దగ్గరనే ఆగిపోయారు, ఎక్స్ట్రీమ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. అంటే కొన్ని డిస్కషన్కు మనం మాట్లాడుకోలేం, కానీ చాలా వరకు సఫర్ అవుతున్నది ఏంటి అంటే అందుబాటులోకి డబ్బున్న వాళ్ళకి అందుబాటులోకి చాలా ఈజీగా వస్తాయి. గంజాయి అనేది డబ్బు లేని దగ్గర ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో అది పెద్ద విషయం. నేను మంచిగా చెప్పారు మీరు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా పెద్ద సెలబ్రిటీ ఒక అమ్మాయి 1000 కోట్లకు ఉంటుంది తెలంగాణలో, 1000 కోట్లకు ఉంటుంది. ఒక ప్రముఖ హీరో కాబోయే వైఫ్ అనుకోండి, లవర్ అనుకోండి, వాటెవర్. నా క్లయింట్ కంటే మీలాగానే క్లోజ్. అంటే ఆమెకి ఏం సమస్య వచ్చినా నేను కౌన్సిలింగ్ ఇస్తా, మాట్లాడతా, 24 hours అవైలబుల్ ఉంటా. తను మొన్న ఇంట్లో ఉండి సినిమా చూస్తా అనుకొని ఇంట్లో ఓటీటీ పెట్టుకొని ఎవరో ఫ్రెండ్ పాప్కార్న్ బాక్స్ ఒకటి ఇచ్చిండు, పాప్కార్న్ డబ్బా ఇస్తే ఆ పాప్కార్న్ బాక్స్ ఓపెన్ చేస్తా. అలవాటు కదా. ఇప్పుడు మీరు కొంతమంది మందు తాగేటప్పుడు అడ్డగోలుగా ఫుడ్ తింటారు, కొంతమంది సినిమా చూసేటప్పుడు తింటా ఉంటారు. ఈ అమ్మాయి ఆ సినిమా చూసుకుంటూ తినేసింది. తిన్న తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అమ్మాయికి. బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి టెన్షన్ స్టార్ట్ అయ్యి నేను చచ్చిపోతా అనే ఫీలింగ్ వచ్చింది అమ్మాయి. అర్ధరాత్రి 2 o'clock ఫోన్ చేసింది. గురూజీ నేను ఇక బతకను ఎక్కువసేపు, నేను చచ్చిపోతా. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఏమైందని వీడియో కాల్ చేసిన. ఏమైంది అంటే ఏం లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఏం తిన్నావని అడిగిన నేను. అంటే ఏం లేదు, నేను వాస్తవంగా ఈ పాప్కార్న్ తప్ప నేను ఏం తినలేదు, ఫోటో పెట్టు అన్న. ఫోటో పెట్టంగానే గూగుల్ చేస్తే అది బ్యాంకాక్ నుండి తెచ్చిన వీడి పాప్కార్న్. గంజాయిలా ఫ్లవర్ వీడ్ అనేది అంటారు, పూల ద్వారా డైరెక్ట్ చేస్తారట. ఆ పాప్కార్న్ డైరెక్ట్ ఆ చెట్టు నుండి రాలిన దానికి పాప్కార్న్ చేస్తారు. దగ్గర ఇంత డబ్బా తిన్నది. ఆ పిల్ల కంట్రోల్ అవుతలేదు, ఇక బ్రీతింగ్ అయిపోతుంది. సో ఈ లోపల ఏం చేస్తాం, నేను ఎంత చెప్పినా ఆ పిల్ల అంటే కంట్రోల్ కోల్పోతుంది. అంటే ఏమంటారు, కోమాలకు పోయినట్టుగా అన్కాన్షియస్ అవుతుంది. ఇంకా ఈలోపు తన ఫ్రెండ్కు నేను ఫోన్ చేసి అర్జెంట్ ఇట్లా పరిస్థితి అంటే ఇమ్మీడియట్గా అబ్బాయి ఊరికి, ఈలోపు మళ్ళీ పాప హీరో ఊరికి వచ్చి ఇంకా ఆ సేవలు చేసి రాత్రంతా కూర్చొని అమ్మాయి కాలు రుద్దుతూ అది చేసి ఇది చేసి పొద్దున నైట్ 2 o'clock వెళ్తే మార్నింగ్ 7 o'clock ఆ అమ్మాయి నిద్రలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 7 o'clock లేచింది. లేచిన తర్వాత రిలాక్స్ అయింది. అంటే ప్రాణం పోతే అంతే కదా. అడుగు చెప్పేవాడు ఇవ్వాలి కదా, చెప్పాలి కదా. అంటే ఎంత ఘోరం అయిపోయింది అంటే ఇది కూడా నమ్మలేని స్థితికి వచ్చినాం మనం. పాప్కార్న్ స్థాయికి మనం, ఇది ఎక్కడిది మన దగ్గర కాదు, ఇది బ్యాంకాక్ నుండి తెచ్చాడు. బ్యాంకాక్లో పాప్కార్న్లో కూడా వీడు ఉంటుంది, ఎందుకంటే బ్యాంకాక్లో అఫీషియలీ లీగల్ వీడ్ అనేది. సో అంత ఘోరం నేను అనేది. అంటే ఇంత యాక్సెసిబిలిటీ ఉంది. ఇప్పుడు యూరప్ పోతున్నాం, ఆమ్స్టర్డామ్ పోయేది మనం చూడడానికి. ఆమ్స్టర్డామ్ పోతే కంట్రోలింగ్ పవర్ లేనివాడు, ఎవరికి కంట్రోలింగ్ పవర్ ఉండదు అంటే కుజుడు, గురువు, బుధుడు నీచంలో ఉండే వాళ్లకు కంట్రోలింగ్ పవర్ ఉండదు, వాళ్ళు తొందరగా వ్యసనాలకు బానిసలు అవుతారు. సో శుక్రుడు నీచంలో ఉండేవాళ్ళు వ్యసనాలకు బానిసలు అవుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆమ్స్టర్డామ్ పోయినప్పుడు ఆమ్స్టర్డామ్లో లీగల్ డ్రగ్స్ రోడ్డు మీదనే, మీకు యూ నేమ్ ఇట్, లాస్ట్కు స్నేక్ బైట్ కూడా లీగల్. సో అప్పుడు ఏమవుతుంది, టెంప్ట్ అవుతుండు. ఆ గ్రూప్లో 10 మందిలో ఏ ఒక్కడు డ్రగ్స్ తీసుకునేవాడు ఉన్నా అందరినీ టెంప్ట్ చేస్తాడు. సో టెంప్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పిస్తాడు. ఒక్కసారి అలవాటైన తర్వాత వాడిని తీసుకొస్తాడు. సో ఇదంతా ఒక సిస్టమ్. ఆ జాతకంలో వీక్ ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. సో వాళ్ళకు మనం మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు పూజలు చేసి ఆ వ్యక్తిగతమైన ఫ్యామిలీకి అర్థమవుతుంది ఆ కష్టాలు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ నెక్స్ట్ తరం అనేది నిలబడకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత డిజాస్టర్ అవుతుంది. జనాలు ఏం చెప్పుకుంటారు, వీడు పనికిరానుడు అయ్యిండు అని. అది హీరో అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం తీసుకుని, అంటే ఏదైనా నేను అనేది ఏంటంటే ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే పేరు ఉంటుందో, ఎక్కడైతే పలుకుబడి ఉంటుందో అక్కడ సమస్యలు ఎక్కువగా ఉంటాయి న్యాచురల్గా. సో వాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వస్తారు.
సో ఈ ప్రచారం వల్ల ఏం జరిగింది అంటే మీరే వెళ్ళండి అని జనాలకు చెప్పినట్టు అయిపోయింది. అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉండే వైడ్ రేంజ్ ఆఫ్ సమస్యల వల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి రెమెడీస్ కూడా పెద్ద రెమెడీస్ ఉంటాయి. ఉదాహరణ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నాసిక్ పోదాము, ఒక పూజ చేపిద్దామన్న ఉదాహరణ, ఇప్పుడు నాసిక్లో ఒక నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది, 3 రోజులు చేస్తారు. అది గంగా, గోదావరి, అహల్య అనేటువంటి దేవుడి శ్మశానంలో చేస్తారు ఆ పూజ. ఇప్పుడు ఉదాహరణ మామూలు పూజ అది 7,500 అవుతుంది. మామూలు పూజ 7,500లలో వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు, వాళ్ళే పూజ సామాగ్రి ఇస్తారు. సపోజ్ నేను ఒక 1000 కోట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోయి ఆ పూజ చేయించిన, 7,500 చేయాలా? ఓన్లీ ఇక్కడ నుండి తీసుకొని పోయే చార్టర్డ్కే 15 లక్షలు అవుతుంది. నేను ఇక్కడ నుండి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రైవేట్ జెట్లో వాళ్ళని తీసుకొని నేను నాసిక్ వెళ్తా, నాసిక్లో దిగుతాము, బై రోడ్ వెళ్తాము. ఆడు ఉన్నదే ఒకటే 3 స్టార్ హోటల్, ఆ 3 స్టార్ బుక్ చేసుకోవాలి. ప్లస్ ఆ 3 స్టార్ ఆ పూజ చేసిన 3 రోజులు ఆ గ్రామ పొలిమేర దాటి బయటికి రావద్దు, అది రూల్ అది. సో అదే ఊర్లో ఉండాలి. సో ఈ పూజ చేయాలి, అది వ్యక్తిగతంగా ఇండివిజువల్గా చేయాలి. మళ్ళీ దానికి పంతులు సపరేట్గా ఉండాలి, అంటే వీళ్ళకి ఒక్కళ్ళకే చేయాలి, జనాలు చూడకుండా ఉండాలి, సెలబ్రిటీలు వీళ్ళు అంటే ఖచ్చితంగా పూజ చేయాలంటే. సో 7,500లలో జరిగే పూజ ఒక విఐపికి చేస్తే 30 లక్షలు అవుతుంది. మీకు అర్థమైందా? ఓకే 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 టు ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ అండ్